ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇదివరకే నా సొంతం. వేలాది పర్వతాల మీద జంతువులన్నీ ఇదివరకే నా సొంతం. కొండల్లో ఉండే ప్రతి పక్షి నాకు తెలుసు. పొలాల్లో చరించే ప్రతిదీ నా సొంతం. నాకు ఆకలి వేయదు. నాకు ఆకలిగా ఉంటే ఆహారం కోసం నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. ప్రపంచం, అందులో ఉన్న సమస్తము నా సొంతం. నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం తాగను. దేవునికి కృతజ్ఞత అర్పణను ఇవ్వండి. మహోన్నతుడైన దేవునికి మీ మొక్కుబడిని చెల్లించండి. దేవుడు ఇలా అన్నాడు, మీరు వాగ్దానం చేసినది ఇవ్వండి. ఇశ్రాయేలు ప్రజలారా, మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ప్రార్థించండి. నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు మీరు నన్ను గౌరవించవచ్చు. దుర్మార్గులతో దేవుడు చెప్తున్నాడు, నా న్యాయ విధులను చదువుటకు, ఒక ఒడంబడికకు బద్దులిమ్మని ప్రకటించుటకును మీకేమీ హక్కున్నది. కనుక నేను మిమ్మల్ని సరిదిద్దినప్పుడు దానిని మీరు ద్వేషిస్తారు. నేను మీతో చెప్పే సంగతులను మీరు నిరాకరిస్తారు. మీరు ఒక దొంగను చూస్తారు, వానితో చేయి కలపడానికి పరిగెడతారు. వ్యభిచార పాపం చేసే మనుషులతో పాటు మీరు మంచం మీదకు దూకుతారు. మీరు చెడు సంగతులు చెప్తారు, అబద్ధాలు పలుకుతారు. మీరు మీ సహోదరుని గురించి ఎడతెగక చెడ్డ సంగతులు చెప్తారు. మీరు మీ తల్లి కుమారుని అపనిందల పాలు చేస్తారు. మీరు ఈ చెడ్డ విషయాలు చేశారు. నేను మౌనంగా ఉండిపోయాను. నేను మీలాంటివన్నని మీరు అనుకున్నారు, కానీ నేను ఇప్పుడు మిమ్మల్ని కోపంతో గద్దిస్తాను మరియు మీ ముఖం మీద నింద మోపుతాను. నేను మిమ్మల్ని చీల్చివేయక ముందే దేవుని మరచిన జనాంగమైన మీరు ఈ విషయం గురించి ఆలోచించాలి. అదే కనుక జరిగితే ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు. ఒక వ్యక్తి కృతజ్ఞత అర్పణను చెల్లిస్తే అప్పుడు అతడు నన్ను గౌరవిస్తాడు. నా మార్గాన్ని అనుసరించే వానికి రక్షించగల దేవుని శక్తిని నేను చూపిస్తాను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.